రైట్. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సంచలనమే. ఆయన రాజకీయ ప్రస్థానమే ఒక సంచలనం అనుకోవాలి. అయితే ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచి ఆయన మార్క్ పరిపాలన అయితే చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనేక రికార్డ్స్ని క్రియేట్ చేశారు. వరల్డ్ రికార్డ్స్ని కావచ్చు, అనేక రికార్డ్స్ పవన్ కళ్యాణ్ గారి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలో, ఆయనకు సంబంధించినటువంటి శాఖలో అద్భుతమైనటువంటి పనితీరునైతే ఆయన కనబరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు గిరిజనులు ప్రాంతంలో కావచ్చు, పల్లెల ప్రాంతంలో ముఖ్యంగా ఆదివాసీలు కావచ్చు, అనేకమైనటువంటి పల్లెటూర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏదన్నా చిన్న వస్తువులు కొనుక్కోవడానికి బయటకు రావాలన్నా కొండ ప్రాంతాల నుంచి ఇప్పటికీ ఆ వాగులు వంకలు దాటుతూ హాస్పిటల్కి వెళ్ళాలంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు డోలు పట్టుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది స్వాతంత్రానికి ముందు నుంచి ఇలాగే ఉంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నా కూడా ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రజా పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి పర్యటనలో ఈ విషయాల్ని చాలా బలంగా ఆయన గుర్తుపెట్టుకుని వచ్చినటువంటి 3 నెలల కాలంలోనే వీటి మీద ఒక సుదీర్ఘమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళకి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అనేక ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో, ఎక్స్పర్ట్స్తో పిలిపించి మనం ఏం చేయాలి, దీంట్లో మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చాలా లోటులో ఉంది, కానీ వీళ్ళకి మాత్రం ముందు ఈ వస్తువుల్ని మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో అందుకోసమే దాదాపు 2500 కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక వేసుకుని మొదటి దశగా, అంటే రేపు వచ్చే డిసెంబర్ లోపే దాదాపు 1250 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక వేసి, అది కూడా కొన్ని వేల గ్రామాలకు సంబంధించినటువంటి సీసీ రోడ్లు, పంచాయతీలకి, అలాగే ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి ఆదివాసీ గ్రామాలు కావచ్చు, తాండాలు కావచ్చు, ఇలాంటి గ్రామాలకు ముఖ్యంగా అరకు, పాడేరులో నిర్వహిస్తున్నటువంటి, మన్యం జిల్లాలో నివసిస్తున్నటువంటి అనేకమైనటువంటి వీళ్ళని ఏ రకంగా మనం వాళ్ళకి ఆ వస్తువులు కల్పించాలి, సుదీర్ఘమైనటువంటి వాళ్ళ అంటే రేపటి తరాలకు కూడా ఇది ఉపయోగపడే విధంగా ఉండాలి. వాళ్ళు చదువుకోవడానికి బయటికి రావాలన్నా, హాస్పిటల్కి బయటికి రావాలన్నా, వాళ్ళ పనుల కోసం ఏదన్నా వస్తువులు కొనుక్కోవడానికి బయటికి రావాలన్నా కూడా సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక పవన్ కళ్యాణ్ గారు రెడీ చేసి ఈరోజు 280 కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొచ్చారు. మొదటి దశగా ఆయన ఇవ్వటం జరుగుతుంది. అలాగే డిసెంబర్లోగా కంప్లీట్గా దాదాపు 1250 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి, ముందు మెయిన్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి, అంటే ఏదో ఇచ్చేసాం ఎవరికి పడితే వాళ్ళకి చేసేసాం అన్నట్టు కాకుండా అసలు అది ఎవరికి అవసరం ఉంది, అది ఎంతవరకు అవసరం ఉంది, ఆ గ్రామాలను ఐడెంటిఫై చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాలకు ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చి చేయటం అయితే జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా అనేక దరిద్రాలు ఉన్నాయి చెప్పాలంటే, ఒకటో ఈ ఒక పంచాయతీనో లేదా 2 పంచాయతీలు అని చెప్పలేం, కానీ రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడో పురాతన తవ్వకాల్లో బయటపడుతున్నట్టుగా వాళ్ళ తాతల మూలాలు, ముత్తాతల మూలాలు కూడా ఆ రోడ్లలో బయటపడుతున్నటువంటి పరిస్థితి గత 5 ఏళ్లుగా వేయినటువంటి రోడ్ల వల్ల. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ ముఖ్యంగా వీటిలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని కొంత దాని మీద స్టడీ కూడా చేస్తున్నారు. రేపు డిసెంబర్ కంటే, ఇప్పుడు ఎలాగో వర్షాకాలాలు రేపు ఈ అక్టోబర్, నవంబర్తో కంప్లీట్ అయిపోతాయి కాబట్టి డిసెంబర్ నుంచి కంప్లీట్గా పనులు చేసినా కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండే విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ముందు చూపుతో గిరిజనులకు కావచ్చు, అనేకమైనటువంటి ఆదివాసీలకు కావచ్చు, పల్లెటూరులో నివసిస్తున్నటువంటి అనేకమైన ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి వేదికగా ఈ రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అయితే మొదటి దశగా తీసుకున్నారు. ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించి తద్వారా ఆ గ్రామానికి సంబంధించినటువంటి నిధులను పూర్తిగా వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే రేపటి తరాల గురించి 1కి 10 సార్లు ఆలోచించి చేస్తారనటంలో ఇదే నిదర్శనంగా మనం చూడొచ్చు.